ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మాట వింటూ మన జీవితాలను సవాలు చేస్తున్నటువంటి ప్రతి ప్రశ్నలోకి తొంగి చూచి మన విశ్వాసాన్ని బలపరచుకోవటానికి దేవుని సహాయం అడుగుదాం. మనము ఇంకా బయటికి రాలేదు ఆ ప్రశ్నలో నుంచి. నిజమైనటువంటి ఆనందానికి, లోకంలో సుఖాన్ని ఎప్పుడో మీరు వదిలేశారు కదా, దేవునిలోనే కదా మీరు బాగా సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవిస్తున్నారు అని అడిగిన ప్రశ్నకి చాలా తరుచుకుంటూ లోపలికి వెళ్తున్న కొద్దీ ఆ రోజు అవును నిజంగా మానేసాము, లోకంలో చాలా వదిలేసాం అనిపించింది. కానీ నిజంగా అన్నీ వదిలేసామా అని అంటే చాలా విషయాల్లో మనం వదిలినట్లుగా ఉండి కూడా వదలనట్లుగా దేవుణ్ణి సైతం అభ్యంతర పెడుతూ, బాధ పెడుతూ, బతిమలాడుకుంటూ మనకు కావాల్సింది ఇంకేదైనా దేవుడు ఇస్తాడేమో, దొరుకుద్దేమో దేవుడి దగ్గర అని వెతుకులాడుతూ ఉన్నాం. మరి మరొక ప్రశ్నకు మనం ఆలోచిస్తే ఆయన అన్న మాటను మనం ఏ రీతిగా సమాధానం చెప్పాలి ఆ అబ్బాయి అడిగినటువంటి ఆ ప్రశ్నకు అని నేను ఒక ప్రశ్న వేస్తాను, సరిగ్గా చెప్పండి. మనం అర్థం చేసుకున్నటువంటి ప్రతి అనుభవము కూడా ఆచరించే పరిపూర్ణతను మనం దేవునిలోనే ఆనందిస్తూ ఆశిస్తున్నామా? మనం అర్థం చేసుకున్నటువంటి ప్రతి అనుభవము కూడా అనుభవం ఏదైతే మనకు అర్థమవుతుందో, వాక్యంలో అర్థమవుతున్నటువంటి ప్రతి అనుభవము కూడా ఆచరించే పరిపూర్ణతను దేవుని సన్నిధిలో ఆనందంగా అనుభవిస్తున్నామా మనం ప్రశ్నించుకుందాం. అర్థమవుతున్నటువంటి మాట అంటే దేవుని దగ్గరికి వస్తున్నాం, దేవుడు ఉన్నాడని తెలుసు, దేవుడు సంతోషంగా మనం అడుగుతున్న వాటికి కావాల్సిన రీతిగా ఆయన సమాధానం ఇస్తాడని తెలుసు. ఎంతోమంది దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, మందిరానికి వస్తున్నప్పుడు ఏ విషయాలు మీకు అర్థమయ్యాయి అని అడిగితే ఏం చెప్తారు? ఇంతకాలానికి, ఇన్ని సంవత్సరాలకి నాకు దేవుని గురించినటువంటి ఈ విషయాలపై చక్కటి అండర్స్టాండింగ్ ఉంది అని మీరు చెప్పగలరా? ఏ విషయాలలో దేవుని గురించి నాకు చక్కటి అర్థం ఉంది, దేవుడు అంటే నాకు ఇంత చక్కగా అర్థమయ్యాడు, దేవుని ప్రణాళిక నాకు చాలా చక్కగా అర్థం ఉంది, నా జీవితం పట్ల దేవుని యొక్క ఆలోచన చాలా స్పష్టంగా ఉంది, నేను ఎదుర్కొంటున్న సమస్యల పట్ల దేవుని ఉద్దేశం చాలా క్లియర్గా ఉంది, లేక నేను ఎదుర్కొంటున్న బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకులలో, నడుస్తున్న పరిస్థితుల్లో దేవుని యొక్క ఆలోచన నాకు చాలా చక్కగా అంతుపట్టని రహస్యమేమి కాదు, అది వివరంగా ఉంది, దేవుని గురించి నేను బాగా అర్థం చేసుకున్నాను, దేవుని సంగతులు నాకు బాగా అర్థమవుతున్నాయి అని ఎంతమందిమి ఆ దైవత్వపు సంగతుల యొక్క అర్థవంతమైనటువంటి జీవితాన్ని నాకు అర్థమైంది అని చెప్పగలరు? మీ పక్కన అడగండి, మిమ్మల్ని అడిగితే చెప్తారా అని. దేవుడు మీకు బాగా అర్థమయ్యాడు అనేటువంటి విషయం దేవుని వాక్యాన్ని బట్టి మీ జీవితంలో మీరు అర్థం చేసుకుని, ఎస్ నాకు బాగా అర్థమయ్యారు, దేవుని సంగతులతో నేను చాలా చక్కగా హ్యాపీగా నడిచిపోతున్నానని మనం అనగలమా? చెప్పగలుగుతున్నామా? ఎందుకు ఇంకా దేవుడు కన్ఫ్యూజ్గానే ఉన్నాడు నీకు? దేవుడు ఎందుకు అర్థం కావట్లేదు? ఆత్మీయ జీవితం, నీ స్పిరిచువల్ లైఫ్లో నువ్వు పడుతున్నటువంటి, లెగుస్తున్నటువంటి, నలుగుతున్నటువంటి ఆ వేదనకరమైనటువంటి ఇబ్బంది ఏదైతే జరుగుతుందో నీ లైఫ్లో, ఆ లైఫ్లో దేవుని సంగతులతో కదా మనం నడుస్తాం. దేవుని ఉద్దేశం, దేవుని ఇష్టం, దేవుని చిత్తం జరుగుతుంది కదా. కానీ దేవుని గురించి మనకి ఇంకా రైట్ అండర్స్టాండింగ్స్ ఎందుకు రావట్లేదు? బహుశా మీకు ఆయన నడిపింపు మీకు ఇష్టం లేదేమో, ఆయన చేసే పద్ధతి మనకు నచ్చట్లేదేమో, ఏదైనా ఆయన ఇష్టమే చేస్తాడు, మన చేయనివ్వడు అని ఏమన్నా దుఃఖం ఏమైనా ఉందా? ఎందుకు మనకి దేవుని జాడ అంత సంతోషంగా, దేవుని ఉనికి మనకు అంత ఆనందంగా, అది నేను చెప్పింది బాధ అర్థమవుతుందా? ఆ ఫీలింగ్ అర్థమవుతుందా? ఎస్, వీఆర్ సో ప్లెజర్డ్గా దేవుని యొక్క పరిస్థితులు ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నాం, తృప్తి పొందుతున్నాం, మాకున్నంత సంతోషం ఈ దేవుని బట్టి అని ఎందుకు అనుభవించలేకపోతున్నాం? ఒక అల్పకాల సంతోష భోగాలు లోకంలో ఉండేటువంటి వ్యక్తులు ఒక దర్శనానికి వెళ్ళి ఆ గుడిలో ఆ కొద్ది నిమిషాల సేపు దాన్ని చూస్తే ఆ సంతోషానికి వాళ్ళు పట్టలేం, దర్శనం చాలా బాగా జరిగిందని చెప్తున్నారు. మ్యాటర్ ఆఫ్ మినిట్స్కి రోజులు ట్రావెల్ చేసి తొక్కిసలాట్లో ప్రాణాలు దక్కించుకుని అక్కడికి వెళ్ళి ఆ ఒక్క నిమిషానికి వాళ్ళు ఇంత పొందుతున్నామనే ఆనందం మనకి ఇన్ని సంవత్సరాలలో దేవుడు మనతో ఉన్నాడని కూడా మనకు రాకపోవడం దురదృష్టకరమేమో. ఐ థింక్ ఇట్స్ నాట్ సో హ్యాపీ విత్ గాడ్ చెప్పచ్చు మనం డైరెక్ట్గా. కాకపోతే చర్చికి వెళ్ళడం మానం,
ప్రార్థన చేయడం మానం, బైబిల్ చదవడం మానం, అంటే కష్టం వచ్చినప్పుడు మానేస్తామండి. కొత్తప్పుడు రెగ్యులర్ టైంలో చూస్తే సంవత్సరం మొత్తం మీద మనం లోకంలోకి వెళ్ళినట్టు ఏం కనపడం. ఎప్పుడు చూసినా దేవుడి చుట్టూ తిరుగుతున్నట్టే ఉంటుంది. కానీ దేవుళ్ళు ఆనందంగా ఉన్నామంటే మాత్రం ప్రశ్న లేదు, దానికి సమాధానం వెతుక్కోవాల్సి వస్తుంది. సో ఆలోచిద్దాం, ఎందుకు ఆ దేవునిలో అనుభవిస్తున్న, అర్థం చేసుకుంటున్న అనుభవాల్లో ఆ గొప్ప సంతోషం దేవునిలో ఉన్నాము అని ఎందుకు ఆత్మీయ జీవితం సంతోషించలేకపోతుంది? వెలితి ఎక్కడ, డెఫిషిట్ ఎక్కడ, తక్కువ ఎక్కడవుతుంది? ఎందుకు ఆ సంతోషపు జీవితాన్ని దేవునిలో ఒకరోజు చూద్దాం, ఒక 24 అవర్స్లో చూద్దాం. మనం సంవత్సరం అంతా లెక్కేస్తే బాధపడిపోతున్నారు కదా, ఒక రోజు చూద్దాం. డేలో ఈరోజంతా నేను దేవుళ్ళు ఆనందించాను అని చెప్పగలమా? ఈరోజంతా మన ఆనందాలలో, మన లైఫ్లో గడిచిపోతున్న పరిస్థితుల్లో దేవుడు మనతో ఉన్నాడని మాత్రమే చెప్పగలమా? ఏం చెప్పగలం? ఈరోజంతా నేను దేవుళ్ళు ఆనందించానని చెప్పగలరా? ఉదయం లేచిన దగ్గర నుంచి, మీరు పళ్ళు తోముకున్న దగ్గర నుంచి ఈరోజంతా నేను దేవుళ్ళో చాలా ఆనందంగా ఉన్నానని చెప్పలేకపోతున్నాం కదా. ఏంటి ప్రాబ్లం? ఏంటి ఆ డిస్సాటిస్ఫాక్టరీ లైఫ్ ఏంటి? ఏముంటుంది? నిజంగా నీకు ఆరోగ్యం బాగోలేదు అనుకోండి, అప్పుడు దేవుడి దగ్గరికి రాదు. మందులు పనిచేయలేదు, లేకపోతే డాక్టర్ సరిగ్గా ట్రీట్మెంట్ చేయలేదు, మా ఆయన ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళలేదు, ఏదో ఆ డాక్టర్ ఏదో ఒక ట్రీట్మెంట్, ఏదో ఒక నొప్పి ఉంది, ఓకే, దాని విషయంలో మన సఫికేషన్ ఎవరేం అనలేం. ఎందుకంటే నీకు జబ్బు తగ్గి ప్రాణం సుఖపడితే తప్ప, తేలికైతే తప్ప ఆ రిలాక్స్డ్ ఫీలింగ్ రాదు. బట్ ఉత్తప్పుడు బాగానే ఉన్నాం కదా, ఎందుకు రోజంతట్లో నేను దేవుళ్ళు ఆనందిస్తున్నానని ఎందుకు చెప్పలేకపోయాం? ఒక దినమంతా దేవుళ్ళు ఉంటున్నానని ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతుంది మానవ హృదయం? ఎవరి విషయంలోనైనా అదే పరిస్థితి ఉంటుంది. 34వ కీర్తనలో 5వ వచనంలో ఆయన అన్న మాట ఒకసారి చూద్దాం. 34:5. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. వారి ముఖములు ఎన్నడూ ఏమవలేదంట? లజ్జింపకపోవును. వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును అనేటువంటి మాటను ఒకసారి చూస్తే ఏం జరిగింది? వారు ఆయన తట్టు చూడగా. ఎవరి తట్టు చూశారు? మనం ఎవరి తట్టు చూస్తున్నాం? తెల్లారు లెగిసి వాచి తట్ట, క్యాలెండర్ తట్ట, ఫోన్ తట్ట, దేవుని తట్టే కదా, మనకి దేవుడే కదా ఆధారం. వారి ముఖములు ఎప్పుడూ సిగ్గుపడలేదంట, వారు ఎప్పుడూ దేవునిలోనే ఆనందిస్తున్నారంట, వారు ఎప్పుడూ దేవుని వైపు నడుస్తున్నారంట. వారి దినములలో ఏ రోజు కూడా వారికి దేవుడు మాకున్నాడు అనేటువంటి ధైర్యమే కనపడిందట. కానీ ఏ రోజు కూడా వాళ్ళ జీవితంలో ఏంటి దేవుడు, ఎందుకీ దేవుడు, ఏంటి పరిస్థితి, ఏంటి ఇలాగే ఇంతేనా అనేలాంటి లజ్జాకరమైన, సిగ్గుకరమైనటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా వాళ్ళు గాన్ త్రూ అవ్వలేదంట. అక్కడేమో ప్రతి విషయంలో దేవునిని నమ్మగలిగితేనే కదా వారి హృదయాలన్నీ దేవుని వైపు అంటాయి. మీరు చెప్పండి, ఈరోజంతా దేవుని మీద నమ్మకాన్ని కలిగి ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే మీరు అలా ఉండొచ్చు? దేవుని మీద పూర్తిగా నేను ఎప్పుడు దేవుని ముఖమే చూస్తాను, ఎప్పుడు దేవుని వైపే చూస్తాను, ఎప్పుడు దేవుని వైపే చూసి నేను ఇది పొందుకుంటాను, నా ముఖం ఎప్పుడు సిగ్గుపరచడు, నేను ఎప్పుడు ఇది షార్ట్ ఫాల్ అవ్వదు, నాకు నేను ఎప్పుడు దేవునిలోనే ఆనందిస్తాను. ఎప్పుడు చెప్పాలి? ఎలా చెప్పాలి? ఏ సిచ్యువేషన్లో మీరు చెప్తారు? నేను చెప్పనా, మీరు చెప్తారా? నేను చెప్తే వేరే ఉంటుంది, మీరేమైనా ఆలోచన చెప్తే నాకు బాగుంటుంది. ఎప్పుడు దేవుని వైపే చూడాలి అని అంటే ఎట్లా సాధ్యం? ఎలా అనుకుంటున్నారు మీరు? అంత దిక్కుమాలిన పరిస్థితి రావాలి. మరి నేను చెప్తే అలాగే ఉంటుంది. మరి ఇంకా అప్పుడు తప్ప నీకు దేవుడు తప్ప నీకు ఏ దిక్కు లేదురా బాబోయ్ అన్నంత దిక్కు లేని పరిస్థితి వచ్చేస్తే అప్పుడు దేవుడు సిగ్గుపరచడు అనే విషయం నువ్వు తర్వాత చెప్తావు. ఎందుకు? ఆ వరస్ట్ సినారియోలో ఇంకా నీకు దిక్కు దివానం కనపడతావు. లాస్ట్కి ఎవరు దిక్కు అవుతారు? ఇంతకీ విచిత్రం ఏంటి తెలుసా? మనుషులు కనపడతారు, బలం కనపడద్ది, శక్తి కనపడద్ది, బంధువు కనపడతాడు, శత్రువు కనపడతాడు. కనపడింది ఎవరు? దేవుడే. కానీ ఆ దిక్కు లేనప్పుడు ఎవరిని చూస్తావు? కనపడుతున్నవాడు ఎవరు కనపడరు. అప్పుడు ఎవరు కనపడతారు? కనపడని దేవుడు కనపడతాడు. కనపడ్డాడో లేదో తెలియదు కానీ కన్నులు మాత్రం ఎటువైపు వెళ్తాయి? అసలు అదేదో ఫస్ట్ చూస్తే అది రాదు బుద్ధి. అయితే ఆయన చెప్తున్నట్లు నా లోకంలో ఉండేటువంటి నాకు ఎంతమంది ఉన్నప్పటికీ
ఎంతమంది స్నేహితులు ఉన్నప్పటికీ, ఎంతమంది పరిస్థితులు ఉన్నప్పటికీ నేను దేవుని వైపే చూస్తాను, కిట్టూ చూడను. వారు దేవుని వైపు చూడడం వల్ల వారి ముఖములు ఎప్పుడూ కూడా సిగ్గుపడవు అన్న మాట నాకు తెలుసు. సో నేను ఏ పరిస్థితుల్లోనైనా దేవుని మీదే చూస్తాను, దేవునికే చూస్తాను అని అంత సర్కమ్స్టాన్సెస్ని దేవుడు అనుమతించేంత వరకు కాక ఎప్పుడు ఆ మాట చెప్పటానికి మనకెందుకు అధైర్యం? ఎప్పుడు మీకు కలుగుద్దంటే బహుశా ఒక 2-3 బెటర్ ఎక్స్పీరియన్సెస్లో నుంచి మీరు దేవుని విడుదలను మీరు పొందుంటే, ఆ దేవుడు ఇలా నడిపించాడని చెప్పుంటే, దేవుడు నాకు ఇలాంటి సహాయం చేశాడని చెప్పుంటే, దేవుని వలన నేను ఈ విజయం పొందానని నీవు ధైర్యంగా చెప్పగలిగి ఉండుంటే, ఇక 5-6 సిచ్యువేషన్స్కి వచ్చేటప్పటికి లేదు ఎప్పుడు దేవుడి దగ్గర ఉండాలండి, దేవునితోనే ఉండాలని అని అనిపిస్తుంది కదా మనందరికీ కూడా. ఇప్పుడు మీకు ఒక చిన్న మార్పు చెప్తాను వినండి. తల్లిదండ్రులైనటువంటి మీకు అందరికీ ఇలాంటి చేదో మంచో ఏదో ఒక అనుభవం ఉందా లేదా? మీ పిల్లల్ని అప్పుడప్పుడు మీలాగా చూడమంటారా, ఎప్పుడూ చూడండిరా అని చెప్తారా? ఓయ్ సరిగ్గా చెప్పండి. మీరేమో మీ పిల్లలకి ఇప్పుడు చెప్పేటప్పుడు ఏం సలహా ఇస్తున్నారు వాళ్ళకి? ఏ విషయంలో? అన్ని విషయాల్లోనూ, కొన్ని విషయాల్లోనా? ఎప్పుడూనా, కొంచెమేనా? ఎంత ఎక్కువగా చూడమని చెప్తారు మీ పిల్లల్ని? అంత ఎక్కువగా మీరు పిల్లల్ని చూడమని చెప్పే మీరు అంత ఎక్కువగా దేవుని వైపు ఉన్నారా? ఎవరి ఇంటిలోనైతే, ఎవరి జీవితంలోనైతే ఆ నలుగుడు నడుస్తుందో, ఆ వేదనకరమైన పరిస్థితులు నడుస్తాయో, ఆ కరువు నడుస్తుందో, ఆ ఖడ్గము కళ్ళ ముందు కనపడతా ఉంటుందో, ఆ మనిషి దూతగా వచ్చి నిన్ను వేధిస్తూ నిలబడుతూ ఉంటాడో, అప్పుడు మనం ఎవరి వైపు చూస్తాం? నిజానికి మనకున్నటువంటి బెస్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళకన్నా కూడా ఆ టైంలో మీకు ఆధారం ఎవరు? దేవుడే. కానీ ఆ పరిస్థితులు రాకుండా కూడా మీరు నిత్యము నా ఆధారం దేవుడే అని కూడా జీవించవచ్చు. అంటే ఏదో వెర్బల్గా మాట్లాడి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మోర్ డిపెండెంట్ అయిపోయి పరీక్షల ముందు పిల్లలు ఎక్కువ ప్రార్థన చేసేసినట్టు, ఇంట్లో ఐసీయూలో ఉన్నాడంటే ఆ రాత్రి ఉపవాసం ఉన్నట్టు, ఇంకా 2 రోజులే అనగానే 2 రోజులు దేవుని సన్నిధిలో పాదాలు పట్టుకుని ఉపవాసం ఉండి కన్నీరు కాచినట్టు, ఆ తీవ్రతలోనే కాకుండా డే టు డే రెగ్యులర్ లైఫ్లో ఎంతో హ్యాపీగా దేవుని మీద ఆనుకోగలగటం అనే అనుభవం నిజంగా నువ్వు దేవునిలో ఆనందించగలగడమే. 41 కీర్తన 5వ వచనం చూడండి. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. ఎప్పుడు తెలుస్తుంది దేవుడికి నీ పట్ల చాలా ప్లాన్స్ ఉన్నాయని? మీ ప్లాన్లు అయినప్పుడా, అవనప్పుడా? కానీ ఎంత మనిషి ప్లాన్ చేస్తాడంటే దేవునిని సంతోషపరచడానికి, దేవుని ఉద్దేశాన్ని నీ ఉద్దేశంగా మలచమనడానికి, దేవుని మైండ్ని ఎక్కడో చోట టర్న్ చేసేసి నాకు కావాల్సినట్టుగా దేవుడు చేసేస్తే, దేవా నీకోసం నేను అది ఇచ్చేస్తానని ఒప్పించి కాంట్రాక్టులు పెట్టేసుకోవడానికి. కానీ ఈ మాట చెప్తున్నప్పుడు నా కోసం దేవునికి ఉన్నటువంటి ప్లాన్లు చాలా విస్తారంగా ఉంటాయని, ఆయన ప్లాన్లో ఏది తప్పిపోదని, ఆయన ఆలోచన నిర్ణయము స్థిరమైనదని, దేవుని కొరకు ఉన్నటువంటి ఆ పర్ఫెక్షన్స్లో ఎంతో ఎక్కువగా గాడ్స్ ప్లాన్ని ఆయన ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు నేను ఆయన ప్లాన్ చేసే దాని ప్రకారం జరుగుద్దని ఎంతమంది నమ్ముతున్నారు? మీ పక్క వాళ్ళు చెప్పండి. ఆయన ప్లాన్ చేస్తే మారదని. నువ్వు మార్చగలవా ఏమన్నా? అంతా యాజ్ ఇట్ ఈజ్గా జరిగిపోద్దా లేదా? ఆయనకి అధికారం ఉందా లేదా? ఆయన ప్లాన్ చేసే అధికారం ఉందా లేదా? భూమి ఆకాశమా అని దాంతో మాట్లాడగలడా లేదా? ఏదైనా సరే ఆయన మాట్లాడితే భూమి కంపేస్తుంది. తెలుసా? భూకంపం రావాలంటే ఆయన ఒక స్వరం ఇస్తే చాలు. సో రకరకాలు జరుగుతాయి. ఇలాంటి చాలా విషయాలలో ఇంత పర్ఫెక్ట్గా దేవుడు మాట్లాడతాడు, దేవుడు కంట్రోల్ చేస్తాడు, దేవుడు ప్లాన్ చేసిందే జరుగుద్ది అని తెలిసిన తర్వాత ఇప్పుడు నీకెందుకు అర్థం కాలేదు నా పట్ల ప్లాన్ కూడా అదేనని? ఏమండి వినపడుతుందా? ఇంక నువ్వు నీ ప్లాన్ అంతా పక్క పెట్టి నా ప్లాన్ అంతా ఆయన ఇష్టమే అని ఎందుకు అనవు? ఒప్పుకోదు మనసు. చూడండి ఏంటో దేవుడు మరిచేద్దాం అనుకుంటున్నారు. ఏ మరిచేస్తారేంటి? ఎందుకు ఆయనంతా జరుగుద్దని మీరు ఒప్పుకునే మీరు నా గురించినటువంటి ఆయనకునే తలంపులు చాలా విస్తారములని ఎందుకు అనుకోరు? ఎప్పుడు అనుకుంటారు? ఒకసారి ఆలోచిస్తే చిన్నపిల్లల్ని మీరు ఇంట్లో తయారు చేసేటప్పుడు వాడికి ఊహ తెలియనంత వరకు కూడా నీ సన్నిధిని కోవాలని కోరుకుంటాడు. చిన్నప్పుడు మమ్మీ లేకపోతే, ఆ కంఫర్ట్ లేకపోతే, ఆ టచ్ లేకపోతే విపరీతంగా ఏడుస్తారు పిల్లలు.
ఒక్కసారి ఆ ఏడుపు పరిస్థితుల నుంచి మీరు వాడు మాట్లాడుకోవటం, మాటలు వినటం, చెప్పింది చేయటం, ఆ డిసిప్లినరీ యాక్షన్స్ వాళ్ళకి అర్థమైపోయినాయి అనుకోండి. ఒక్కసారి ఆ సిచ్యువేషన్ వచ్చేసిన తర్వాత పిల్లలు వాళ్ళకి ఒక ధీమా ధైర్యం ఏంటంటే ఏం కావాలన్నా మా మమ్మీ నాకు పెడుతుంది. ఆకలేసిన, అవసరం వచ్చినా, నాకు ఏదైనా కావాలన్నా మా డాడీ నాకుంటే ఇస్తారు, మా మమ్మీ నాకు ఇస్తారనేటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఎప్పటి వరకు? వాళ్ళ ఇండివిడ్యువాలిటీ వాళ్ళకి వచ్చేంత వరకు వాళ్ళ డిపెండెన్స్ అంతా ఎవరు? మమ్మీ డాడీయే. నువ్వెప్పుడైనా అలా మమ్మీ డాడీ మీద ఆధారపడినట్లు నీ దేవుని మీద పూర్తిగా ఆయన ప్లానే అని చెప్పి పూర్తిగా ఆధారపడ్డారా? పిల్లలు ఆధారపడినట్లు పిల్లల తల్లిదండ్రుల మీద ఆనుకుని ఆధారపడే స్థాయి ఉండేటప్పుడు ఎప్పుడైతే వాడికి ఒక చిన్న ఇండివిడ్యువాలిటీ వస్తుందో బిడ్డకి, అక్కడి నుంచి వాడు ఏం చేస్తాడంటే మీరు చెప్పే మాటలు వినటానికి, నమ్మటానికి మధ్యలో వాడికి డైలమా ఏర్పడుద్ది. వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, నాకు సైకిల్ కొనమంటే కొనట్లేదు. అప్పటి వరకు ఏంటి? నాకు పెన్సిల్ కావాలంటే మమ్మీ ఇస్తుంది. ఇప్పుడు వాడికి ఏంటి? నేను ఏమడిగాను? ఫోనే కదా, ఎందుకు కొనరు మా అమ్మ? కొనాలి కదా నాకు ఫోను. అంటే వీడికి డిమాండ్స్ సిచ్యువేషన్స్ వచ్చేంత వరకు, వాడికి అదేదో ఉంది అని తెలిసేంత వరకు, ఆ పవర్ ఆఫ్ ఎనర్జీ పేరెంట్ కన్నా ఇంకేదో ఉంది అని తెలిసిన తర్వాత ఏమైపోయాడు? ఆ పవర్ అండ్ ఎనర్జీ, ఆ డబ్బు లేకపోతే ఆ విలువ ఏదో వాళ్ళ దగ్గరికి తేగలిగితే అది నేను తెచ్చేసుకుంటాను. ఆఖరికి మనిషి ఒక 9th క్లాస్ 10th క్లాస్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఏమైపోద్ది అంటే అది నాకు ఇచ్చే, నేను కొని చూపిస్తానంటాడు. వాడికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? మీ ఇంట్లో నుంచి వచ్చి. అంటే వాడు దేన్ని నమ్ముతున్నాడు? నేను నమ్మట్లేక దేన్ని నమ్ముతున్నాడు? వాడు ఏదైతే తెచ్చుకుని సంపాదించుకోగలరు. దేవుడు నీకు అలా ఇచ్చేశాడు, చాలా చాలా ఇచ్చేశాడు. ఇక అక్కడి నుంచి నీకేమర్థమైపోద్ది అంటే దేవుడు నాకు ఇది ఎంత ఆయన కృపను బట్టి ఇచ్చి నన్ను ఆయన మీద ఆనుకుంటూ ఆయనతో జీవించాలని కోరుకుంటున్నాడు అనే విషయం నీకు అర్థం కాకుండా, ఆయన ఇస్తున్న దానిలో ఇంకొంచెం మంచిదేదో ఉంది, నాకు కావాల్సింది లేదు, సరిపడినంత లేదు అనే కేకలతో అసంతృప్తిగా మారిపోతున్నావు. ఏది ఈ పిల్లోడు 9th క్లాస్ 10th క్లాస్ పిల్లోడు ఎట్లా అయితే వాడి డిజైర్ని, వాడికి కావాల్సిన దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడో, తల్లిదండ్రుల కన్నా వాడికి ఇంకోటి ఏదో ఎక్కువ అవుతుందో, సేమ్ సిచ్యువేషన్ మనకు కూడా దేవుని మీద అలాగే కొన్ని ప్రయారిటీస్ పెరిగినాయేమో చూడండి. కానీ ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? నా కోసం గాడ్కున్నటువంటి ప్లాన్స్ ఎలా ఉన్నాయంట? చెప్దాం అనుకున్నా కూడా చాలా ఉన్నాయని చెప్తున్నాడు. మాథ్యూ 6:27 ఏం చెప్తుంది? మత్తయి సువార్త 6:20. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించుడి. ఆలోచించాల్సింది ఒకటి ఉంది, చింతించకూడదు ఒకటి ఉంది. ఏమండి, పువ్వులకి మీరు ఇప్పుడు ఇది స్ప్రింగ్ సీజన్, బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉంటాయి. మీరు రోడ్ల పక్కన చూస్తే మీ ఇంట్లో కూడా మీరు ఏమీ చేయకపోయినా మీరు ఇంట్లో వేసినటువంటి ఆ బియ్యం కడిగిన నీళ్ళు, ఆ గుడ్డు తొక్కలో గులాబీ పువ్వులు కొత్తగా కనపడతాయి. ఇవాళ ఈ 2-3 రోజులు, ఈ 2 నెలలు ఎంత చామంతి పూలు ఎంత చక్కగా కనపడతాయి. బంతిపూలు ఇప్పుడు సీజన్ ఎలా ఉంటుంది? అవన్నీ అడవి పువ్వులే. మీరేమి దానికేమి కూర్చుని సైంటిఫికల్గా ఏమో కలర్ అయ్యేమో, రాత్రి కూర్చుని ఇన్ని రెక్కలు ఉండాలి, ఇన్ని రెబ్బలు ఉండాలి అని చూసారా? దేవుడు డిసైడ్ చేసేసాడు. అవన్నీ ఆ టైం వచ్చేటప్పటికి ఏమైపోతాయి? ఒక్కసారి వచ్చేసి ఆ ప్యాటర్న్ ఆఫ్ కలర్సు, ఆ షేప్సు, ఆ డిజైన్డ్, అసలు చూస్తూ ఉంటే మనకు ఆ తోటలోంచి బయటికి రావాలనిపించదు. ఆ మార్కెట్లో కొనుక్కుని ఏదో చేయాలనిపిస్తుంది. ఎంతో ఆనందిస్తాం. మీరంట వాటిని ఎలాగ దేవుడు చేస్తున్నాడో ఆలోచించాలంట. రెండోది, దేని గురించి మీరు వాటిని ఆలోచించాల్సి వచ్చినప్పుడు నీ దగ్గరికి తీసుకొచ్చి నీ కళ్ళ ముందు పెట్టి అది ఎందుకు పనికి రాకపోయినా నీకు ఉపయోగపడేలాగా నీ హృదయం దాని మీద కోరిక కలిగి ఉండేలాగా చేసిన దేవుడు దేని గురించి చింతించకుండా అప్పుడు అవన్నీ చేస్తున్నటువంటి దేవుని ప్రణాళిక ఉందని దేవుని గురించి చింతించాలంట. ఎంతమంది చింతించగలం? మీకు తెలుసో తెలీదో, అవతల వైపు యేసు ప్రభు దగ్గరికి రాకముందు పువ్వులకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఎంతంత కాదు. ఆ దేవతల దగ్గర ఉండేటప్పుడు మాకు పువ్వులు చాలా, ఉదయకాలము వాటిని దొంగతనం చేసైనా దేవునికి అప్పించేవాళ్ళం. మీరు పాల ప్యాకెట్కి పేపర్ రోడ్ రాకమునిపే దాన్ని వేటకి వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళిపోయి వాటిని తెంచుకొచ్చి ఏదో చేసి, బట్ అల్టిమేట్గా కొన్ని పువ్వులకు ఆ దండలు గుచ్చేయటం కానీ అవన్నీ చేయటం కానీ అసలు ఎంతో ఆసక్తి. ఎందుకో ఆసక్తి అంటే
ఆ పువ్వులు పుణ్యస్త్రీ పువ్వు ఇది కదా వాళ్ళకి. ప్రతిసారి పువ్వు అనగానే పుణ్యస్త్రీ పువ్వు అమ్మ దాన్ని ఏముంది అంటే దానికి దెబ్బలాడుకో, తిట్టకో, దొంగతనం చేసా నువ్వేమనుకో, ఏదో చోట ఆపేయటమే, నువ్వు పుణ్యస్త్రీవి కాదా అన్నట్టు. స్త్రీలే కదా గొడవ ఆడతాడు, అందుకని ఆ గొడవలు ఆడుకుంటే ఇది డైలాగ్ వేసిస్తే అయిపోతారు. ఆ పువ్వులకి అంత ప్రాధాన్యత ఇచ్చి మనం కూడా అలాంటి పువ్వులను పెంచుకోవటానికి అసలు ఆ టైంలో మనకు అర్థమవ్వాల్సింది దేవుని యొక్క ప్లాన్ ఏంటంటే, ఇవేవి నువ్వేం చేయకుండా దేవుడు ఎంత చక్కగా చేశాడో నీ బ్రతుకును కూడా అంత చక్కగా అప్పగించుకునేటప్పుడు దానికి వర్షము, దానికి నీరు, దానికి ఎండ, భూమి నుండి సత్తువ, దానిలో జీవము, దాని నుంచి దాని అంతరంగంలో దాగి ఉన్నటువంటి దానిలో నుంచి దానికి కావాల్సిన ఆ ఫలింపు, ఇవన్నీ నేను చేశాను కదా, మరి నువ్వెందుకు ఆలోచించినావు అలాగా అని అడిగితే, నీవు నా దేవుళ్ళలో నేను ఆనందించడానికి ఇంక నా గురించి నేను ఎందుకు చింతించాలి అని ఎప్పుడు అనవే. డైలీ వెర్షన్స్లో మనకి పొద్దున్న లేచేటోడికి ఏంటి, కాఫీ దగ్గర స్టార్ట్ అవుద్ది. ఏం కూర, ఎమ్మ మసాలా ఉందా, ఇంకా తిందుమా, తాగుదుమా, ధరించుకుందుమా, రేపేం చేద్దాం, నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం, తిరుగుదుమా. ఇప్పుడు దాంట్లో అది కూడా పెట్టాలి, తిరుగుదుమా. ఈ 3 రోజులు ఏం చేస్తాం, తిరుగుదుమా, తిందుమా, తాగుదుమా, తిరుగుదుమా. ఈ చింతలు స్టార్ట్ అయిపోతాయి. బైబిల్ చెప్తున్నటువంటి ప్రకారం మీరు దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు, నా గురించి ఆయన చింతిస్తున్న ఆలోచన ఉంది కాబట్టి ధైర్యంగా నేను దేవునిలో ఆనందిస్తున్న ఆనందాన్ని, నేను ఫేస్ చేస్తున్న లైఫ్ని నేను చాలా హ్యాపీగా ఆనందిస్తున్నాను, నా లైఫ్ అంతా ఆయన లీడ్ చేస్తున్నాడని తెలుస్తుంది, నా లైఫ్లో ఆయన విడిచిపెట్టలేదని తెలుస్తుంది. ఎక్కడో ఉన్న పువ్వుల గురించి ఆయన ఆలోచిస్తున్నప్పుడు, అవి ఒక పూటుండి రేపు పోతాయి అని తెలిసినప్పుడు, వాడిపోతాయి, ఎండిపోతాయి అని తెలిసినప్పుడు, నా లైఫ్ని వాడిపోకుండా చిగురించే జీవితంలాగా చేస్తున్నప్పుడు నేను చింతించి ఒక్క 3 హైట్ కూడా, నేను జిమ్లోకి వెళ్ళినా కూడా 3 హైట్ రాడవడం, రాడాడు కనీసం ఏమన్నా అయితే 2-3 అంగుళాలు పెరుగుతాడేమో కానీ మోరడు పెరుగుతాడా. చింతించి ఇంకేం చేయగలం, ఏమీ చేయలేమనే కదా ఆ మాట యొక్క అర్థం. 32వ కీర్తనలో Psalm 32 8వ వచనం, నీకు ఉపదేశము చేసేదను, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ఏం చెప్తున్నాడు ఆయన, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ఆయన ఏం చేస్తాడంట, మన మీద దృష్టి ఉంచుతాడా ఆయన మన మీద. ఆయన ఇంకా ఏదైనా చెప్పాలంటే ఆయన మన మీద కన్నేశాడు, అదే అర్థం. దృష్టి ఉంచి అంటే ఏం చేశాడు, మీ పక్కలు చెప్పండి, ఆయన నీ మీద కన్నేశాడు, నీ మీద ఆయన దృష్టి పడింది. ఇంకా ఆ లైమ్ లైట్ ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఆయన మన మీద పడితే, మన కన్నేస్తే ఎలా ఉంటుంది, మన పరిస్థితి ఎలా ఉంటుంది, మన లీడింగ్ ఎలా ఉంటుంది, మాట్లాడరే, భయపడాలా, రే నువ్వు ఆయన దృష్టిలో పడ్డావురా, ఇంకా లేచిపోతావు నువ్వు. సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు వీడు, ఇంకా ఆడు లేచిపోతాడు, ఆడు ఇంటర్నేషనల్ ఆడతాడు, ఏదో చెప్పుకుంటాం కదా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నీ మీద దృష్టి పెడతాను, నీకు. మరి భయం ఏంటండి, చింతించడం ఎందుకండి అంటే, మనిషి యొక్క హృదయంలో నువ్వేం చేస్తున్నావో, ఎందుకు జరుగుతుందో ఆ శ్రమ, ఆ కఠినమైన పరిస్థితుల్లో నేను దేవునిలో ఆనందించటానికన్నా ఆ పరిస్థితులను చూస్తూ నాకు కావలసినట్లుగా దేవుడు డిసైడ్ చేస్తున్నాడా, డిసైడ్ చేయట్లేదా, డిజైన్ చేసి మార్చేస్తున్నాడా, నేను ఎందుకు ఇలాగా వాళ్ళని చూడు వీళ్ళని చూడు. ఇక్కడ ఎవరిని చూస్తున్నా నువ్వు మొరడెక్కలేవు, వాళ్ళని చూసి వీళ్ళని చూసి చింతిస్తే. కానీ ఆయన నీ గురించి చింతిస్తున్నాడని తెలిసి కూడా నువ్వు బాధపడుతున్నావు అంటే ఏదో అనాలి నిన్ను. ఆయన దృష్టి నుంచి ఆలోచన చెప్తున్నాడు, బాధపడకండి. కింద వచ్చిన చదువు, బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలనైనను, ఏంటి బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలన ఏం లేదంట, బుద్ధి జ్ఞానము లేదంట, కంచరగాడిద వలనైనను మీరు ఉండకుడి. మీ పక్క కూడా చెప్పండి, అమ్మాయిలా ఉండకూడదంట. బుద్ధి జ్ఞానం లేని గుర్రం గాడిదలాగా, గాడిద అంటలేదు మళ్ళీ కంచరగాడిద, అది మిక్స్డ్ బ్రీడ్. గాడిదకి గుర్రానికి పుట్టింది కంచరగాడిద. అది 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 ఒక జాతి కాదు, అలాగని దీని తాలూకా ఒరిజినల్ అని చెప్పలేము, రెండు కలిసి ఉంటాయి.
కంచరగాడు, బుద్ధి తక్కువ అయినటువంటి వాటిని ఆ పదంతో బైబిల్ తిట్టింది. అంటే దేవుడు అలాంటి జంతువులలాగా, మీకు విషయం తెలుసా, ఎన్ని బరువులు మోస్తాయో తెలుసా గాడిదలు? మీరు కాశీ వెళ్ళినా, పైన యాత్రలకు చార్ధాంకి వెళ్ళినా మిమ్మల్ని మోసేది కంచరగాడిదలే, గాడిదలు కాదు, కంచరగాడిదలు. అవి గుర్రం ఎలా అయితే కష్టపడి పరిగెట్టేయగలదో, ఎంత దూరమైనా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. దానికి ఏం తెలీదు, ఎందుకు వెళ్తున్నావో తెలీదు, ఎందుకు తంతున్నాడో తెలీదు, ఎందుకు పరిగెట్టుతున్నాడో తెలీదు. దాని పని ఏంటి? మనం కూడా అంతే, 30 రోజుల జీతం కోసమే తిప్పలన్నీ. ఎందుకు పరిగెడుతున్నాడు రా తెలీదు, ఏం చేస్తున్నావురా తెలీదు, ఎరా నువ్వు ఇంతకన్నా ఏం చేయలేవా తెలీదు. కంచరగాడిదా. బరువులు చూడండి, ఎన్ని బరువులు మోస్తాం, ఎన్ని సమస్యలు, ఎన్ని పరిస్థితులు, ఎందుకు మోస్తున్నాం తెలీదు. అలా ఉండకండి, నేను మీకు ఆలోచన చెప్తాను. ఇప్పుడు నువ్వు ఆనందించడానికి ఒక మనిషి ఉన్నాడండి, నువ్వు ఎవడో పట్టించుకోలేదా నీ ఏడుపుకి, నీ గురించి పట్టించుకుంటే నువ్వు నా గురించి పట్టించుకోవమ్మా అని బతినాడుతున్న ఆయన ఆలోచనకి ఏంటి మన ఆనందం ఏది? కానీ ప్రతి ఒక్కళ్ళకి దేవుడు అంటే ఇష్టమైతే ఉంది, కానీ ఇలాంటి బుద్ధి లేని జంతువులాగా మాత్రం ఇష్టం లేకుండా ఉంది. ఇప్పుడు ఈ విషయాలు మీకు అర్థమవుతున్నాయి నేను చెప్పేవి. ఇప్పుడు ఈ పిల్లలకి ఏమైనా అర్థమవుతాయా? వీళ్ళకేం అర్థం? మీరేం చెప్తారు వాళ్ళకి? ఒరే దేవుడు మీ గురించి పట్టించుకుంటాడరా, దేవుడు మీ గురించి ఆలోచిస్తున్నాడరా అని మీరు చెప్పండి వాళ్ళకి. వాళ్ళు ఏం చెప్తారు మీకు? మమ్మీ లాలీపాప్ ఇవ్వను. నువ్వేం దేవుడి గురించి చెప్పు, ఆడేం కేఎఫ్సీకి పట్టుకెళ్తావా? నీ గోల్ నీదే, ఇప్పుడు నా గోల్ నాదే, నీ గోల్ నీదే, రెండు ఒకటే. ఇప్పుడు నేనేం చెప్తున్నాను? అరే దేవుళ్ళు ఆనందించడానికి ఒక సందర్భం ఉంది, ఒక పరిస్థితి ఉంది. మనం అన్యులమై ఉన్నాం, మనల్ని పట్టుకున్నాడు, అడవిలో వదిలేదు, పెంటకుప్పల మీద బతుకం లేపుకున్నాడు, తెచ్చుకున్నాడు, చేతుల మీద చెక్కున్నాడు, నేను చూస్తున్నానని చెప్తున్నాడు, నీకు ఆలోచన చెప్తానని చెప్తున్నాడు, నీ గురించి ప్లాన్ ఉందని చెప్తున్నాడు, నువ్వెందుకు కంగారు పడతావు అని చెప్తున్నాడు, చింతించగా చెప్తున్నాడు. సో ఇప్పుడు నేను ఆయన మీద నమ్మకం ఇస్తే నాకు పోయేదేంటండి? ఓ పూట మాత్రం ఆదివారం సాయంత్రం వచ్చేది విపరీతమైన నమ్మకం. సోమవారానికి సెలైన్ పెట్టేసి కట్టేసినట్టు పల్లా జారిపోతారు. మళ్ళీ మామూలే, మళ్ళీ శనివారం ఎప్పుడు వస్తుంది, మళ్ళీ ఆదివారం ఎప్పుడు వస్తుంది, మళ్ళీ దేవుడు ఏటు, రోజంతా కంచరగాడిదే. గుర్రమో గాడిదే, పొద్దున్న లేచిపోతాడు, ఆఫీస్ టైం అయిపోతుంది, క్యారేజ్ పెట్టు, గాడిదే గుర్రం, టక టక టక. ఈవిడ గాడిద గుర్రమే. ఇంకా నీ ఒకదాని తర్వాత వంట పెంట వంట మంట ఇవన్నీ దడ దడ దడ. అసలు నువ్వు ఆలోచిస్తే ప్రభువా నీ ఆలోచన చెప్తానంటున్నావే. ఇక్కడ పని చేయటంలో మీరు పడుతున్న వేదన గురించి నేను మాట్లాడలే, అది మీ బాధ్యతలు. కానీ ఆ విషయంలో దేవుని యొక్క గొప్ప సహాయం, నన్ను చూస్తున్న దేవుడు నువ్వు ఉన్నాడు అనుకునేటప్పుడు నువ్వు చేస్తున్న ప్రతి స్టెప్లో ఎంత సంతోషం ఉంటుందో తెలుసా? దట్స్ ఎ ప్లెజర్ విత్ గాడ్. నీ దినములో నీవు నీ గురించి ఆయన ఎంత బాధపడుతున్నాడో అని తెలిసే ఎంత ఆనందించవచ్చు, నువ్వు ఎంత ఆనందించవచ్చు. ఇక్కడ ఇంకో మాట చెప్తాడు, నీకోసం దేవుడు ఎంత చక్కగా ప్లాన్ వేసిన తర్వాత ఓ మాట అంటాడు. 16వ కీర్తన చూడండి, 8-9 వచనాలు. సదాకాలము 16వ కీర్తన 8-9 వచనాలు. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. సదాకాలము అంటే ఎప్పుడు కూడా, ఆల్ ద టైమ్, ఎవ్రీ టైమ్. యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. నేను సదాకాలము నా గురి యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, నా కుడిపార్శ్వం ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఈ పదం చెప్తున్నటువంటి సందర్భంలో మనం నమ్మాల్సినటువంటి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఏమీ జరగనప్పుడు నువ్వు ఈ మాట చెప్పాలి. ఆయన నా కుడిపార్శ్వం ఉన్నాడు, నా రైట్ సైడ్ ఉన్నాడు, ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ. నేను మాత్రం ఆయన్నే నమ్ముతాను. నాకు జరిగినా మీ పక్క వాళ్ళు చెప్పండి. నాకు సాధ్యమైనంత వరకు జరుగుతాయి అనుకుంటాను, ఇందాక చెప్పిన దాని ప్రకారం. ఒకవేళ జరగకపోయినా ఏమనుకుంటాను నేను కదల్చబడను. మళ్ళీ చెప్పండి, నిజంగా చెప్పండి, కదల్చబడమా బడవా? ఎంత కదిలిపోతాం, ఎంత కదిలిపోవడమే కాక, ఒకవేళ స్త్రీవైన నువ్వు కదిలితే మీ ఆయన విశ్వాసాన్ని కూడా కదిలిచేస్తావు. ఒకవేళ ఆయన విశ్వాసం స్థిరంగా ఉన్నా, ఆయన అవిశ్వాసి అయితే ఇంక మన ఇంట్లో వాళ్ళందరినీ కదిలిచేస్తాడు. ఏంటో ఒక రకమైనటువంటి. నిన్న ఒక ఆయన నన్ను అడిగాడు, పాస్టర్ గారు దేవుడు అంటే నాకు తెలిసిపోయింది యేసుప్రభు దేవుడు అని, నేను యేసుప్రభుని విశ్వాసం ఉంచుతున్నాను,
నేను యేసు ప్రభులో రక్షణ అనేది వచ్చే సంవత్సరం తీసుకుంటాను. ఈలోపు వచ్చే సంవత్సరం 31st తీసుకుంటాను. ఈలోపు ఓ చిన్న ట్రైలే ఇచ్చా అన్నాడు. ఏంటన్నా అంటే, మా ఇంటి దగ్గరే ఒకళ్ళు వేరే దేవుడి గురించి నాకు చెప్పారు. యేసుప్రభు దేవుడని తెలుసు. ఈలోపు ఏమైనా అయితే నేను ఒకసారి ఆ ట్రైలే ఇచ్చేసి ఆ 31st కల్లా వచ్చేస్తానండి అన్నాడు. అది ఎలాగండి అంటే ఆయన చెప్పింది ఏంటంటే, ఈ ఒక్కసారి మాలేసేస్తానండి అని. ఇక లాస్ట్ ఏమైనా అయితే అక్కడ జరిగించుకుని వచ్చేస్తాను. ఆ తర్వాత 31st మీ దగ్గరికి వచ్చి మునిగేస్తాను. ఈ ఒక్కసారికి ఛాన్స్ ఇవ్వచ్చు, పర్లేదు కదా అని అడిగి. పర్లేదు కదా అని అడిగితే ఏం చెప్తారు మీరు? పర్లేదని చెప్తారా? వద్దు తప్పయ్యా బాబు అలా చేయొద్దని చెప్తారా? మీరేం చెప్తారు? చెప్పండి గట్టిగా. చెయ్యొద్దు. నేనేం చెప్పాను తెలుసా? చెయ్యని చెప్పాను. నేనెవడిని నిన్ను ఆకర్షించడానికి? నువ్వు ఇలాగే తప్పుడు సువార్తలు నమ్మేసి వచ్చి పలానా పాస్టర్ గారి తప్పు, ఆఖరికి పలానా దేవుడు తప్పు చేశారు. ఇప్పుడు నేను కదల్చబడను అనే నమ్మకం నాకు కలగకుండా నువ్వు చెప్పిన మాట మీద నేను ఎట్లా భరోసా ఉంచను? వెళ్ళిపోన్నాను. నాకు చాలా హాయిగా ఉంది సార్, మీరు వెళ్ళొద్దంటారేమో అని భయం వేసిందండి అన్నాడు. వెళ్ళు, చెక్ చేసుకో, ఒకవేళ అయితే కంటిన్యూ కూడా అయిపో, కానీ నేను మాత్రం అవ్వకపోయినా కదల్చబడను. నా విశ్వాసం నువ్వు జరుగుతున్నటువంటి ఆ కార్యం గురించో ఆ కృపల గురించో అలా ఎప్పుడు కూడా నేను దాని గురించి నేను ఆలోచించను. నేను కదల్చబడకుండా ఉండగలిగే దేవుడు నన్ను కదల్చకుండా నా పక్కన ఉన్నాడు అనేటువంటి విషయం నాకు అర్థమైతే నేను ఎందుకు దాని గురించి కదల్చబడతాను? నేను కదల్చబడను. ఆయన నాకు తర్వాత ఒక మాట అర్థమైంది. ఇదిగో నేను నీతో కాపురం చేస్తున్నాను కానీ అన్నాడంటే ఆ భర్తకు ఆ భార్య మీద నమ్మకం ఉన్నట్టా లేనట్టా? సంతోషంగా ఉన్నట్టా లేనట్టా? ఇదిగో మరి ఇంకెలాంటి ఆశలు వేసావంటే మరి నేను ఇంకా విడాకులు ఇచ్చేస్తాను అందనుకో, హ్యాపీగా ఉన్నట్టా లేనట్టా? అంటే వాళ్ళిద్దరు కలిసి ఉన్నట్ట విడిపోయినట్టా? ఇచ్చేస్తాను అని నోట్లోకి వచ్చిందంటే అది కలిసి ఉన్నట్టా? ఆల్రెడీ దాని మైండ్ ఏంటి? మనసులో విడిపోయింది, శరీరంగా కలిసి ఉంది అంతే. ఇప్పుడు నేను కూడా అటు ఇటు ఉన్నాను అంటే ఎటున్నట్టు? ఒకరోజు దేవుడి కొరకు తీవ్రంగా ఉండి ఇంకో రోజు అటు ఇటు ఉన్నానంటే ఉన్నట్టా లేనట్టా? కదల్చబడుతున్నట్టా కదల్చబడనట్టా? ఏం డౌట్ వస్తుందండి మీకు? దేవుడు అంటే నమ్మకమే. బైబిల్ ఏమి ఇంట్లో తీసేయం, బొట్లేం పెట్టేయం. కానీ కదల్చబడని అనుభవానికి నేను కదల్చబడను అని చెప్పగలవా? నేను కదలను దేవుని వైపు నుంచి. నేను క్రియలు కార్యాలు కృపలు కాదు. నాకు నా రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ ఇంపార్టెంట్. ఆయన నా కుడి పార్శ్వం ఉన్నాడు అనేటువంటి స్థిరమైన విశ్వాసానికి నేను వస్తే నేను దేవుళ్ళో ఆనందించడం తప్ప నాకు ఈ లోకంలో సంతోషించే సంబంధం ఏది దొరకకపోయినా, ఏ కార్యానికి నా జీవితంలో అమ్మయ్య అనే రెమెడీ దొరకకపోయినా నేను కదల్చబడను. ఎంతమంది ఉన్నారు? నేను ఇప్పటికీ చెప్తాను, మా ఊర్లో ఒక అమ్మాయి విపరీతమైనటువంటి పరిస్థితులతో చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మా అందరూ వచ్చి బతికినాడారు. ఏమ్మా మీ యేసుప్రభు చేయలేడేమో అని, చచ్చిపోతావు, ఈ పసరు తాగు, ఈ పోం కట్టించుకో, ఈ ఆ మందు ఏది చేతబడి తీయించే మందు నీకేదో పెట్టేశారు చేతబడి, అది పెడితే తగ్గిపోద్ది, నీకు 2 రోజుల్లో నాయమైపోతాయి అని చెప్పి డైరెక్ట్గా చేతబడి చేసేటువంటి వ్యక్తే ఆమె దగ్గరికి తీసుకొచ్చి 10,000 కాంట్రాక్ట్ తీసుకుని ఆడి ఇంటికి వచ్చి నేను తగ్గిస్తాను గ్యారంటీ, మీ యేసుప్రభు సంగతి నాకు తెలియదు, నేను 2 డేస్లో నేను లేపేస్తానంటే ఆమె ఏం చెప్పిందో తెలుసా? నీకు కావలిస్తే 10,000 పట్టుకెళ్ళిపో, కానీ నా ఒంటి మీద పసరు కానీ నా నోట్లో మందు కానీ వేయడానికి వీల్లేదంది. నువ్వు చచ్చిపోతావు అన్నాడు. నాకు తెలుసు నేను చచ్చిపోయినా నేను దేవుని దగ్గర ఉంటాను, నువ్వు చంపేసుకో అంది. అసలు ఆమె విశ్వాసాన్ని కదల్చబడదు అని అంటే నాకు అప్పుడు ఈ వచనం గుర్తొచ్చింది. ఆయన నా కుడిపార్శ్వం ఉన్నాడు కనుక నేను చనిపోయింది. ఆవిడ చాలా పోరాడింది, మేము పోరాడాం. ప్రభుని అడిగితే ప్రభు ఒకటి అన్నాడు, ఆమె విశ్వాసం యందు స్థిరముగా ఉంటుంది, నువ్వు కంగారు పడకన్నాడు. మరణం వచ్చేసింది. తన కళ్ళ ముందు చనిపోయే పరిస్థితి, నేను చచ్చిపోతాననే విషయం రూఢి వచ్చినప్పుడు కూడా నేను కదల్చబడను అని అనగలిగిందంటే ఎవరి విశ్వాసం అది? మనకెంత ఉంది ఇప్పుడు ఆ విశ్వాసం చూడండి. ఈరోజు కొంచెం సిచ్యువేషన్స్లో
ఏదైనా పర్వాలేదని ఒక చిన్నది ఏదైనా మనకు అందిస్తే చిన్నది ఏదైనా అట్నుంచి ఏదైనా ఇది కూడా ఉంచండి ఏమవ్వదు అని చెప్పి ఏదో చిన్న వేరో కాడో కాగితమో నూనె నీరు పేపరో వాగ్దానం కార్డు అలాంటిది ఏదో మీ దగ్గర పెట్టుకుంటే ఏదో అవుద్దంటే మన గొప్ప శుభసూచకం కదూ. ఏది ప్రామిస్ కార్డు ఇలాంటివి ఏమి ఉన్నాయి మనకి సెంటిమెంట్లు. కానీ దేవునితో నేను కదల్చబడను అనేటువంటి స్థిరత్వం ఏది? ఈరోజు అలాంటివి చాలా విషయాల్లో మన బలహీనతలో మనం నిలిచి ఉండడం, దేవునిలో ఆనందించకుండా ఉండడానికి కారణాలే కదా. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను. ఆ పై వచనం ఏముందో తెలుసా? అది నా యొద్ద నుండి తొలగిపోవలనని దాని విషయమై అది ఏంటో తెలుసా? శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలనని. ఇద్దరు నిన్ను వదలరు. మీ పక్క వాళ్ళు చెప్పండి, ఇద్దరు నిన్ను వదలరని. ఒకటి దేవుడు, 2 సాతాను. దేవుడు వదలడు. దేవుడి నిరీక్షణ నిన్ను ఆయనతో కూర్చోబెట్టుకోవాలని, సాతాను నిరీక్షణ ఆయనతో కూర్చోబెట్టుకోవాలని. ఆడిదేమో అగ్ని, ఈయనదేమో అమరత్వం. ఈడి దగ్గరేమో సాతాను దగ్గరేమో పళ్ళు కొరుకుట, కళ్ళము నీళ్లు, పురుగు సావదు, అగ్ని ఆరదు. ఆయన దగ్గరేమో అసలు కన్నీరే ఉండదు, అసలు నిత్య సుఖములు ఉంటాయి అక్కడ, గొప్ప ఆనందం, గొప్ప సంతోషం. ఇంకా మరి నీ జీవితంలో ఏదైతే భూమి మీద ఉంటాయి అనుకుంటావో అటన్నిటికీ 1000 రెట్లు ఉంటాయి, అది ఆనందిస్తావు. దీనికి ఉల్టా అక్కడ నరకానికి. ఇద్దరు నిర్విరామంగా ప్రయాసపడతారు. ఆయనేమో నువ్వు నా దగ్గర ఉండాలని, ఈడేమో నువ్వే నా దగ్గర ఉండాలని. పౌలుకి దేవుని కృప ఏంటంటే 2 ఉన్నాయి. ఒకటేమో సాతాను దూతగా లోపల ఉంది, యేసేమో ఆయన ఆత్మ ద్వారా ఆయనతో ఉన్నాడు. ఇప్పుడు 2 పక్కన ఉన్నాయి. ఇప్పుడు అతని జీవితంలో బలహీనత ఎంత దారుణంగా ఉందంటే, హయ్యర్ స్కేల్లో ఉందంటే, ఇంకా ఆ బలహీనతల్లో అతను తట్టుకోలేక ఏమన్నాడంటే దేవుణ్ణి, రవ్వా తట్టుకోలేకపోతున్నాను ఆయన, తీసేయాలి. మీరు కూడా చాలామంది అడుగుతారు కదా, కొన్నిసార్లు ఇంకెంతకన్నా నేను భరించలేనండి బాబు, నువ్వు తీసుకెళ్ళిపో అని కూడా అడుగుతాం. బాగా బతుకున్నాడు ఎవడంటే డెత్ బెడ్ మీద ఐసీయూలో 30 రోజుల నుంచి ఇంకొక 60 రోజులు బతుకుతాడు, ఐసీయూలో ఉంటాడు, రోజు 12,000 రెడీ చేసుకో, వెంటిలేటర్ మీద ఉంటాడంటే అప్పుడు ఎలాగంటావు? 12,000 రోజుకా? ఫాస్ట్ గారు కేజీ ఏమైనా బెడ్ దొరుకుద్ది? ఎందుకు? అక్కడైతే ఫ్రీ గవర్నమెంట్ పడుతుంది. ఏదో చూడండి సార్, ఎవరైనా మాట్లాడండి సార్, ఏదో డాక్టర్తో పెడితే మేము పోతాం సార్ అని. ఓకే, మరి ఆ బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణం అవుతుంది, దేవుడిని ఎదుగుతానని ఎందుకు అనరు? ఇప్పుడు ఇంట్లో ప్రాబ్లమ్స్, ఒంట్లో ప్రాబ్లమ్స్, కుటుంబంలో ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆఫీస్లో ప్రాబ్లమ్స్, ఇటువైపు స్పిరిచువల్గా ప్రాబ్లమ్స్, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బ్రదరు, నేను మాత్రం ఆయన పవర్ ఇప్పుడు నేను చూస్తాను బ్రదరు, నేను ఎదుగుతానండి. అది కదా దేవుళ్ళ ఆనందం. బలహీనత లేదు, శక్తి పరిపూర్ణ మగుచున్నది. ఇప్పుడు నేను ఎత్తుక్కోవాల్సింది ఏంటి? నా వీక్నెస్లో నా స్ట్రెంగ్స్ ఏంటి? నా వీక్నెస్లో ఆయన ఎక్కడ పనిచేస్తాడు? నా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్లో ఆయన ఎక్కడ నన్ను ఆదరించి ధైర్యపరుస్తూ ఉంటాడు? ఇవి మీకు అర్థం కావాలంటే ఒక మాట చెప్తాను. ఎవరైనా బాగా దుఃఖాలు, కష్టాలు, శ్రమలో పడుతున్న వాళ్ళని కనుక మీరు దగ్గర నుంచి చూశారనుకోండి, వాళ్ళు ఏడుస్తారు. వాళ్ళు బాగా 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 ఎప్పుడు కళ్ళమటు పొంగిపోయి బాధలతోనే ఉంటారు, బాగా నలిగిపోతూనే ఉంటారు, బాగా వేదన, చింత ఇవన్నీ ఉంటాయి. కానీ దేవుడు వాళ్ళ గొప్ప కృప విస్తరింప చేస్తాడు. ఏంటో తెలుసా? పడ్డానికి ఇంక శక్తి ఇస్తుంటాడు. ప్రాబ్లం నేను తీయడు, ఏం తీయడు. మీరు అడగచ్చు దేవుడు అన్యాయస్తుడని. నేను అదే చెప్పాను, జరగకపోయినా కదల్చబడిన అనుభవంలో ఉన్నోడికే ఈ బలం వస్తుంది. నువ్వు ఏడుస్తున్నావు అనుకో, ప్రభువా ఇంకెన్నాళ్ళు నాయన, బతికేది ఇంక 4 రోజులే, ఏంటి బాధ అని ఒకటే చెప్తాడు. నీతో మాట్లాడు, అస్సలు మాట్లాడు. ఎందుకు మాట్లాడు? బలహీనతల యందు ఆయన యొక్క శక్తిని నువ్వు వెతుక్కోవటానికి నువ్వు ఆయన యందు నమ్మకం ఉంచాలి. ఆయన విడుదల యందు విశ్వాసం కాదు, ఆయన కాలమును ఎందుకు కాదు నువ్వు వెతకాల్సింది. నీ నమ్మకం నా బలహీనతల యందు ఆయన శక్తి పరిపూర్ణం అవుతుంది. సో నీకు ఆయన శక్తి ఎలా ఇస్తాడో తెలుసా? ఏడవడానికి శక్తి ఇస్తాడు. చెప్పండి, నచ్చట్లేదు మీకు వాక్యం? మీరేమో సమస్య తప్పిపోవడానికి చూస్తారు. ఆయన ఏం చేస్తాడు? నీకు కళ్ళమ్మటి నీళ్ళు ఇంక పెంచుతాడు, కళ్ళు ఉబ్బిపోయి శక్తి పెంచుతాడు.
రాత్రంతా మెలకుగా ఉండి ఏడవగలిగిన కృపను పెంచుతాడు. ఆ ట్రెమండస్ వర్డ్స్ పెరుగుతూ ఉంటాయి. ఆ మామూలుగా అప్పటి వరకు చిన్న చిన్న రాళ్ళు ఇసిరినోడు అప్పుడు అక్కడ సుత్తి పట్టుకొని కొట్టడం మొదలెడతాడు. ఏంట్రా బాబు అని అంటే ఆ నొప్పిని ఆ కృపను రెండింటిని బ్యాలెన్స్ చేసి పెడతాడు. ఇది అందరికీ కాదు. ఎవరు అత్యధికమైన కృప పొందుతారో వాళ్ళకే ఈ బలం దొరుకుద్ది. మీ పక్క వాళ్ళకి చెప్పండి, కృప ఉండాలి దీనికి, కృప ఉండాలి దీనికని. అందరికీ కాదని. ఆ బలహీనతల యందు ఆ కృప పరిపూర్ణమవుతుండేటప్పుడు ఆ శక్తి యొక్క పరిపూర్ణమైన దేవుని యొక్క ప్రేమ కనపడుతుంది వాళ్ళకి. ఇంకెవ్వడో కూడా దేవుడితో ఇలాంటి ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మనకి ఈ దేవుడు వద్దురా బాబో అనేలాగా 10 మంది వెళ్ళిపోతారు. 10 మంది వదిలేస్తారు. ఈ దేవుడితో పెట్టుకుంటే ఇంతే, నాకు తెలుసు ఆఖరికి ఎలాగైనా నిలిపేస్తాడు, ఇంకా ఆఖరికి నువ్వు చచ్చిపోతావు అంతే, ఇంక నీ బతుకులో నీకేం పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, ఇంక నేమి హ్యాపీ అనేది ఉండదమ్మా నీ లైఫ్ అని అంటారు. అలా సొనక్కుండా ఉంటే ఏది అందరూ అంటున్నట్టు నువ్వు కూడా అనకుండా ఉంటే అనండి, ఆ సౌండ్ రాకుండా ఉండాలి. నీకు తెలుసు కదా సౌండ్, ఆ సౌండ్ ఇవ్వకూడదు. కానీ ముందు ఏమొచ్చేస్తుంది, నేను పడేవాళ్ళని చూశాను, నేను చూసి చెప్తున్నాను. పడేవాళ్ళకు ఉండదు, మనం వెళ్ళి వాళ్ళని పడేలా చేస్తాం. అసలు నిజంగా అమ్మ ఇంకెన్నాళ్ళండి, నిజంగా ఆ మనుషులు మారడం ఇంతే ఇంతే. అప్పుడు నీకు గుర్తొస్తుంది, అవునా అంతేమో. అయితే నీకేమో ఏడ్చే కెపాసిటీ, భరించే కెపాసిటీ, సిచ్యువేషన్స్ ఏమో 2 much 3 much 4 much 10 much పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రభువుతో నీ పట్ల ఆయనకున్నటువంటి ప్రణాళికలో అక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఇందాక మా యూత్ పిల్లలకి నేర్పించాను, మీకు కూడా చెప్తున్నాను. మీరు కూడా పెద్ద యూత్ కదా, మీరు అడల్ట్ యూత్. అందుకు మొదటిది ఏంటంటే నీ ఓన్ అండర్స్టాండింగ్స్ని దేవుడు సెట్ చేస్తాడు. నీ సొంత జ్ఞానంతో ఆలోచనతో నిర్ణయాలు ఉన్నాయి చూసావా, అటన్నిటిని దేవుడు సెట్ చేయడం ప్రారంభిస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2, దేవుని ప్లాన్లో నువ్వు ఉన్నావు, నువ్వు దేవుని ప్లాన్ అనుకుని చేసిన పనులన్నిటికీ రిపెంటెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. తప్పు అయిపోయింది ప్రభా, నేను నీ ప్లాన్ అనుకుని చేశాను ఈ పని, అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను, ఇది చూశాను అది చేశాను, అది కొన్నాను ఇది పెట్టాను ఇది తిన్నాను అది చేశాను ఇది దాచాను అది చూశాను ఇది చేశాను. ఏవేవైతే నువ్వు అనుకున్న నీ సామ్రాజ్యాన్ని నీకు కావాల్సిన వస్తువులతో నింపి నీ ఖజానాన్ని దాచావో అవన్నిట్లోనూ ఎక్స్క్యూజ్ చేయాలని దేవుడు కోరుకుంటాడు. నువ్వు అడగాలని కోరుకుంటాడు, నువ్వు పశ్చాత్తాపడతావు. 3వది, అలాంటి బలహీనమైన పరిస్థితులను అనిపిస్తున్నప్పుడు ఎన్నాళ్ళు అనే ప్రశ్న అడగకుండా ప్రవ్వా ఎన్నాళ్ళైనా నేనున్నాను అని చెప్పాలని కోరుకుంటాడు. ఎన్నాళ్ళైనా. ఈ 3 సందర్భాలు ఏ వ్యక్తి అయితే ఆ బలహీనతల మధ్యలో ఆయన కృపను పొందుకోవడానికి ఇష్టపడతారో వాళ్ళ జీవితాలలో ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి శ్రమను వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళకి అసలు శ్రమలాగా ఉండదండి. అది ఉండదు. ఉంది అని అంటే ఈ 3 ఏదో తక్కువైతే అది నిండేంత వరకు దేవుడు ఊరుకోడు, ఆ పెయిన్ నడుస్తూనే ఉంటుంది. అనద్దే ఆ శబ్దం రానివ్వకండి. కొట్టకుండా అలా ఎలా ఉండగలరా అనంటే దేవుని కృప పరిపూర్ణమైనప్పుడు అలా ఉండగలరు. 3 సార్లు అడిగాడు భయ్య, ప్రభు ఏం చెప్పాడు, నీకేం తగ్గదో నా కృప నీకు సరిపోదు చాలు అన్నాడు. ఇప్పుడు నీకు ఎలా ఉంటుంది ఆ మాట వినపడితే? మీ పక్క వాళ్ళు చెప్పండి, ఆయన కృప చాలు నీకని. 1 పేతురు పత్రికలో 5వ అధ్యాయం 9వ వచనం చెప్తుంది, ఆయనలో ఆనందించేటువంటి అనుభవం బలహీనతల్లో బలాన్ని వెతుక్కుంటూ 1 Peter 5:7 ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు, లక్ష్యము చేయుచున్నాడు, కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఏం చేస్తున్నాడు ఆయన మీ గురించి? లక్ష్యము చేయుచున్నాడు. ఏమవుద్దా, అవుద్దా లేదా, తగ్గుద్దా లేదా, వస్తుందా లేదా, ఇస్తారా లేదా, జరుగుద్దా జరగదా, ఏమైనా అవుద్దంటారా, ఎప్పుడు అవుద్ది, ఎలా అవుద్ది, తర్వాత ఏమవుద్ది, అసలు ఏమో కనపట్టలేదండి. నీ చింత యావత్తు ఏం చేయాలి? ఆయన నీ గురించి ఏం చేస్తున్నాడు ఏంటో. మీరు బాగా కష్టపడుతూ ఒక 50 లక్షల రూపాయలకు బాగా ఇవ్వాలి, నేను కట్టాలి అనేటువంటి నెత్తి మీద భారం. 50 లక్షలు అంటే 1/2 కోటి, చిన్న విషయం ఏం కాదు. 500 crore
నేను కట్టాలి అనేటువంటి నలిగిపోతూ దుఃఖపడిపోతూ ఇక రేపు నిన్ను తీసుకెళ్ళిపోతాడు, అరెస్ట్ చేసేస్తారు అంటున్నప్పుడు ఏ మనిషి అయితే నీ ఎదురుగా వచ్చి రేపు మధ్యాహ్నం నీ బతుకు అయిపోయిందిరా, తేలిపోయిందిరా, నిన్ను చూడు ఏం చేస్తాను అని నవ్వుతుంటే సడన్గా ఆయన దగ్గరికి నీ ఎదురుగా మధ్యకు ఒక వ్యక్తి వచ్చి నీవెవరో పెద్దగా తెలియకుండా వ్యక్తి వచ్చి ఏమండి మీరు నేను బాగా కష్టంలో ఉన్నప్పుడు మీరు 100 రూపాయలు ఇచ్చారు గుర్తుందా అని అడిగాడు అనుకో, నీకు ఇప్పుడు ఏం గుర్తుంది? 1,00,00,000. ఇప్పుడు ఆడికి ఎంత? 100 రూపాయల నేను నీకు ఇచ్చానా? ఇచ్చుంటానులే ఎప్పుడో అయ్యింది. ఇప్పుడు నాకు ఎంత కావాలి? 1,00,00,000. ఏంటి సంగతి? 100 ఇస్తే ఏంటి ఇప్పుడు అని అంటే, మీరు నాకు 100 ఇచ్చిన కృతజ్ఞతగా నేను మీకు ఈ 1,00,00,000 రూపాయలు ఇస్తున్నాను తీసుకోండి ఇస్తే, మీరు ఎప్పుడో ఇచ్చింది ఎంత? ఆడు ఇప్పుడు అడుగు, నేను నీకు 100 ఎప్పుడు ఇచ్చాను ఇప్పుడు అడుగుతావు, ముందు అడగవు ఎప్పుడు ఇచ్చావనంటే, అదే సార్ స్కూల్కి వెళ్తున్నప్పుడు మా అబ్బాయికి ఫీజు లేకపోతే అప్పుడు మీరు మా అబ్బాయికి 100 రూపాయలు కట్టారు మీ అబ్బాయితో పాటు అనంటే, ఇది ఎప్పుడో చిన్నప్పుడు, ఇప్పుడు నాకు 1,00,00,000 రూపాయలు కావాలి, 1,00,00,000 కావాలి, ఏంటి నా పరిస్థితి అంటే ఆ 100కి కృతజ్ఞతగా మీకు ఇప్పుడు 1,00,00,000 రూపాయలు ఇస్తున్నాను సార్ తీసుకోండి అని ఆ ఎదురుగా ఆడు సవాల్ చేస్తున్న ముందు నీ చేతిలో పెడితే అప్పుడు నీ అనుభవం ఏంటి? ఇంకా అప్పుడు నీ మనస్సు ఏంటి? ధైర్యమా, సంతోషమా, ఆనందమా, ఆ సంభ్రమాశ్చర్యమా? అన్నీ కలిసిపోయి వచ్చేస్తాయి కదా గ్రైండర్ చుక్కలో. ఆ చుక్కల్లో నుంచి నీకు చెప్పేటువంటి విషయం ఒకటి ఏంటంటే, ఇంకా ఇప్పుడు 100 రూపాయలకి నువ్వు 1,00,00,000కి రూపాయలకి వర్తేనా? నువ్వు తీసుకోగలవా? ధైర్యంగా అందేసుకుంటావా? అవతలోడు రెడీగా ఉంటాడు, బాబా అదేదో తీసుకుని నా మొక్కను కొట్టి ఒక 50 లక్షలు నిలిపోతాను, ఇక నీకు ఎప్పుడు నీ దగ్గర రాను ఇచ్చే అన్నాడు. సో మొత్తానికి ఆయన నిజమే అని చెప్పి కారులో గబగబా సూట్ కేసు తీసుకొచ్చి, ఇదిగోండి బాబు నా రుణం నేను తీర్చుకుంటున్నాను, మీరు 100 ఇచ్చారు, ఆ రోజు నిజంగా మీరు చేస్తారని నేను అనుకోలేదు, కానీ ఈరోజు మిమ్మల్ని ఎత్తుకుని వచ్చా, తీసేసుకోండి అని చెప్పి ఆ 1,00,00,000 రూపాయలు మీ దగ్గర పడేసి వెళ్ళిపోతే, ఆ 50 లక్షలు ఆడి మొఖాన్ని పడేసి ఇంకప్పుడు దేని గురించి ఏం చింతిస్తావా? ఏది నీ దగ్గర ఎంత ఉంది డిపాజిట్? ఇంకప్పుడు నువ్వు ఎలా ఉంటావు చెప్పు? అసలు నీకు దేవుడు గుర్తొస్తాడు అప్పుడు? అప్పు తీరేంత వరకు ఉన్న దేవుడు అప్పు తీరిన తర్వాత కనబడతాడా? మీరు ఎలా చెప్పేస్తారండి కనపడ్డాని? మానవ నైజమే, మనకు ఆ స్వభావం మనకి మర్చిపోదు, ఎవడో ఒకటి పోలికి కనపడుతూనే ఉంటుంది మనకి. ఇప్పుడు ఆ 50 లక్షలు నీ చేతిలో ఉన్న తర్వాత దేని గురించైనా చింతిస్తారా చెప్పండి? అసలు దేని గురించైనా మనకి ఆ ఒక్క క్షణంలో నీ చింత అంతా ఏమైపోయింది? పోయిందా లేదా? రైట్. ఇప్పుడు నీకు అదే విషయం చెప్తున్నాను. నీకు అదే 50 లక్షల రూపాయలు అప్పు ఉంది, ఆయన నీకు తీర్చేలేదు, ఎవరో ఒక ఆయన నీ దగ్గరికి వచ్చాడు, వచ్చి చెప్తున్నాడు, ఏయ్ ఎందుకు సార్ని నువ్వు ఇబ్బంది పెడుతున్నావు, 50 లక్షలు ఇవ్వాలి, నువ్వెవడో రా మధ్యలో, నువ్వు ఇస్తావా అన్నాడు. ఇలా రారా, నీకే పేరు మీద కావాలి చెప్పు అని చెక్కు రాసి ఇచ్చాడు అనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? అదేంటిది ఎవడో వచ్చాడు, ఆయన నువ్వు ఇస్తావా, అరుతావు, తీరుస్తావా, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటే చెప్పని డిమాండ్ డ్రాఫ్ట్ ఇచ్చేసి, ఏ పో తెచ్చుకో అకౌంట్లోకి వెళ్ళి నేను ఇస్తున్నాను పో అంటే ఒక్క నిమిషం నువ్వు ఆయన మీద ఎలా నమ్ముతావు? అప్పుడు ఈ పక్కన ఇచ్చిన ఆయన పేమెంట్ చేసిన ఆయన అంటాడు, ఏమండి నేను ఎప్పటి నుంచో మీ గురించి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను సార్, కానీ మీకు నాకు మధ్యలో మీరు నా వైపు ఎప్పుడు చూసి నవ్వుతారా అని చూస్తున్నాను, మీరు నవ్వట్లేదు, ఎప్పుడు ఎడుతూనే ఉన్నారు, అందుకే మీకు ఇవ్వలేదు, ఇప్పుడు మీరు నవ్వారు అందుకు చెల్లించానని అంటే ఆ నవ్వు ఎప్పుడో నవ్వుదురు కదా, ఎప్పుడో నవ్వితే మీకు ఆ అప్పు తీర్పోను కదా. అలా దేవుని మీద చింత లేకుండా ఉండగలిగిన నవ్వు కోసం ఆయన చూస్తాడు. నీకు అప్పు ఉన్నప్పుడు నవ్వు వస్తుందా? అడగండి పక్క వాళ్ళని. ఆడిస్తేనే నీకు నవ్వు రాదు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు నవ్వుతే చాలు ఇచ్చేద్దామని ఎప్పటి నుంచో చూస్తున్నాను సార్, మీకు ఒక్క నవ్వు నేను ఇస్తానని కాదు, కానీ ఇక్కడ ఆయన అంటున్నాడు, నేను నీ గురించి చింతిస్తున్నాను, నువ్వేం చేయకు, నీకేమైనా కావాలంటే నీవు చింత నాకు ఈ చాలు అంటున్నాడు. ఏంటి చింతపండు కాదు, అదేదో పడుతున్న బాధ ఏదో ఆయనకి ఇచ్చే నీకేంటి బాధ, ఆయన నీ చింతలని ఆయనకి ఇస్తే నీకేంటి నొప్పి, గెయినే కదా, లాస్ ఏముంది? ఏంటంటే దేవుళ్ళు ఆనందించమంటే ఇన్ని విషయాలు ఉన్నాయా అనిపిస్తుంది నాకు, మీకేం అనిపించట్లేదే దేవుళ్ళు ఆనందించడానికి? మేము పార్వతీపురం నుంచి ఇక్కడికి రావడానికి 150 కిలోమీటర్లు ప్రయాణం చేసేటప్పుడు నాకు నిద్ర పట్టక మునుపు నేను లెక్క పెడితే ఒక సెగ్మెంట్ ఆఫ్ పీరియడ్ అంటే 24 కిలోమీటర్స్ మేము ప్రయాణం చేసేటప్పుడు 4,200 వెహికల్స్ వెళ్ళాయి, 4,200 వెహికల్స్, 2 వీలర్స్ 4 వీలర్స్, అత్యధికమైనటువంటి కార్లు, అసలు కారు నడపడానికి కూడా లేకుండా వచ్చాం, అంత స్లోగా వచ్చాం, అంత రష్గా వెళ్తున్నారు. దేనికి వెళ్తున్నారు వాళ్ళందరూ? ఆనందానికి.
వాళ్ళ ముందు దర్శనం ఏంటి? పండగ. ఆ రోజు పండగ, 2 రోజులు పండగ, 3 రోజులు పండగ, ఒక 5 రోజులు పండగ. బాగా అయితే తింటారు, తాగుతారు, గెంతుతారు, ఆనందిస్తారు, వాళ్ళకి కావాల్సిన కలుసుకుంటారు, కొత్త బట్టలు, బంగారం ఏదో చెప్పుకుంటారు. ఈయనేమంటాడంటే, నువ్వు వాళ్ళకి కావలసినది కొద్ది రోజుల కోసం వాళ్ళు వెతకటానికే అంత ప్రయాసపడి సంతోషపడి వెతుకుతున్నారే, నేను నీ గురించి చింతిస్తున్నాను కదా, నువ్వు నాకు ఇవ్వాల్సింది అదొకటే, నువ్వే కష్టపడక్కర్లేదు, ప్రయాణం చేయక్కర్లేదు, తిప్పలు పడక్కర్లేదు, ఆయన చింతిస్తున్నాడు కానీ నీ చింత యావత్తు ఆయన మీద వేసే అన్నాడు అంతే. అంటే సింపుల్ టెక్నిక్లో క్రైస్తవ్యానికి ఉన్నంత సుఖం, ఈ ఫ్లెక్సిబిలిటీ చాలామందికి తెలీదు. నీ చింత యావత్ ఏం చేయాలిగా? అవుద్దో అవదో చెప్పండి, ఇప్పుడు మీ సమాధానం ఏంటి? అయితే అవ్వచ్చు, లేకపోతే లేదు. ఇదా ప్రాబిలిటీ కాదు. ఆయన మీ గురించి ఏం చేస్తున్నాడు? అప్పుడు నువ్వేం చెప్పాలి? ఆయన ఉన్నాడు కదా, ఎందుకు అవదు? ఇస్తాడో ఎవడో ఆయన గురించి చెప్పండి. ఆయన ఉన్నాడు కదా, ఎందుకు ఎవడు? ఇస్తాడు. చేస్తాడో చేయడో? ఆయన ఉన్నాడు కదా, ఆయన చింతిస్తున్నాడు కదా నా గురించి, ఆయన చెయ్యిస్తాడు. వెళ్తారో వెళ్ళరో, వస్తుందో రాదో, అది ఏమవుద్దో, ఆయన ఉన్నాడు కదా, ఏదో ఎందుకు అవుద్ది? మంచి అవుద్ది. దెబ్బలు అవుతాయి ఏమో, ఆయన ఉన్నాడు కదా, ఎందుకు గమనిస్తాడు? అవునవడు ఏమైనా ఇలా అవుతుందేమో, అచ్చచ్చా అలా ఎందుకు అవుతుంది? ఆయన ఉన్నాడు కదా, ఎందుకు అలాగ అవుతుంది? రిపోర్ట్ ఎలాగుంది? ఉంటే ఉంది. ఆయన ఉన్నాడు కదా, ఆయనకి హస్తం ఉంది కదా, ఆయన బలం ఉంది కదా, ఆయనకి శక్తి ఉంది కదా, ఏమైనా చేయగలడు కదా, నేనెందుకు చింతించాలి? ప్రతి సమయంలో ఆయన నా గురించి చింతిస్తున్నాడనే విషయం నీకు ఎప్పుడు అర్థమవుతుంది? ఏటో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాడు ఒప్పుకోలేదు, ఐసిఐసిఐ వాడు ఒప్పుకోలేదు, ఈ ప్రైవేట్ బ్యాంక్ వెళ్ళాలా వద్దా? ఇప్పుడు నీ చింత అంతా దేనికి? నువ్వు నమ్మాల్సింది బ్యాంక్ వాడిని కాదు, ఆయన నీ గురించి చింతిస్తున్నాడు. ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయము 3-4 వచనం చెప్తుంది, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. ఏమేం చేయొద్దు? నేను ఇంకా కక్ష చేత చేయకూడదు, వృధాతిశయము చేత అనవసరమైనటువంటి డాబు దర్పాలకి గొప్ప పోయి వృధాతిశయాలకి చేయకూడదు. అంటే నేను కసిత చేయకూడదు, అవతల వాడి మీద ఏడుపుతో కూడా చేయకూడదు. చేయకుండా వినయ మనస్సుతో ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకుని. ఇప్పుడు నేను చేయాల్సినటువంటి పని ఏంటి? నా దేవుడు నా గురించి ఇన్ని విషయాలలో ఉన్నాడు కాబట్టి నేను ఆనందిస్తాను, సంతోషిస్తాను. నా దేవుడు కోరుకుంటున్న రీతిగా నాలాగే నా పొరుగు వాడిని కూడా నేను ఏం చేయాల్సి ఉంటుంది? ఇప్పుడు ప్రేమించేస్తాను. ఎలా ప్రేమించాలి? నాకంటే వాడు యోగ్యుడని ఎంచి నేను ప్రేమించడం ప్రారంభించేస్తాను. ఇంక ఇక్కడ ఈ విషయంలో నాకు కంపారిజన్ కానీ, నాకు అవతల మనిషితో ఉండేటువంటి సమస్యలతో ఇబ్బందులు కానీ, అవతల మనిషిని చూసి నేను ఒప్పుకోలేని తనం కానీ, అవతల మనిషిని చూసి ఏడవలసిన పని కానీ నాకు ఉండదు. ఏ సందర్భమైనా మీకు ఏదైనా క్రైస్తవ్యంలో దుఃఖం కలిగింది అని అంటే పోలికర్రా, ఒకటే గుర్తుపెట్టుకోండి. నీకు ఏదైనా విషయంలో దుఃఖం కలుగుతుంది అని అంటే ఎవడి మీదో నీకు అక్కసు దుఃఖం ఉంది. అక్కడ నువ్వు అవతల వ్యక్తి యోగ్యతను పెంచుకోలేకపోతున్నావు, అవతల వారి గొప్పతనాన్ని, అవతల వారి మేలైన జీవితాన్ని, అవతల వారి సంతోషాన్ని నువ్వు ఒప్పుకోలేక ఆనందించలేకపోతున్నావు. అది లేనప్పుడే నీకు దుఃఖం ఏర్పడుతుంది, బాధ ఏర్పడుతుంది, ఏడుపు వస్తుంది. ఆ విషయంలో దేవుడు నిన్ను సెట్ చేసేంత వరకు నీ ముందు ఆ అభివృద్ధి పరుస్తూ ఉంటాడు. నువ్వు ఇలాగే ఉంటావు. ఆ 2 అంతస్తులు వేసి పైనుంచి నీకు నీళ్ళు ట్యాంక్ ఇస్తుంటాడు, వాటర్ కావాలా వినా అంటుంటుంది. అక్కడి నుంచి నీవు వాటర్ వెళ్ళుకోవడమే, ఏడ్చుకోవడమే, ఏముండదు. ఇంకా మనం ఎంతసేపు గ్రౌండ్ ఫ్లోరే, పైకి ఎత్తుకోవడం ఏటే కట్టేస్తుంది. ప్రాబ్లం ఏంటనుకున్నావు? యోగ్యత నువ్వు ఒప్పుకోలేకపోతే దేవుడు ఏం చేయడు. కానీ నీ ఏడుపే నా దీవెనకు ఏదో ఉంటుందండి, బండి వెనకాల రాస్తారు కదా, కాదు, మీ ఏడుపే నా దీవెన, మీ ఏడుపులే నాకు రక్ష, ఇలా డైలాగ్ ఉంటుంది. అప్పుడు అర్థమవుతుంది నిజంగా మనం ఏడిస్తే ఆడు దీవించబడతాడు. ఇప్పుడు బైబిల్ చెప్తుంది ఆ పని. ఇప్పుడు నేను అవతలవాడు యోగ్యంగా ఏం చేశారనుకోండి, ఎవ్వడెలాగున్నా సూపర్ భయ్యా నువ్వు, దేవుడు నీకు తోడైనాడు ఒక్క పదం అంటే దేవుడు నిన్ను చూసుకోడా?
బాధ అంతా ఏంటంటే ఏమనం నవ్వుతూ అంటాం, రాత్రి నిద్రపోం. రాత్రంతా మెలుకువే. ఏటమ్మా నిద్రపోవట్లేదు, నువ్వు పడుకో. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మరే ఏం చేస్తున్నావు? ప్రార్థన కాదు. వాళ్ళు ఏంటండి వాళ్ళు అసలు వాళ్ళు అలా అయిపోతే నీకెలా నిద్ర పడుతుంది? నువ్వు పోక ఆడిని పోనివ్వక ఇద్దరు పోక ఏం చేస్తారు? దేవుడు ఆడిని డబల్ దీవెనికి కారణం అవుతారు. దీవించండి మీరే అందరినీ. వాళ్ళు ప్రార్థన చేసినా చేయకపోయినా మీ దుఃఖము, మీ బాధ, మీ వేదన, మీ అవతల మనిషిని యోగ్యతగా ఎంచకపోవటం అనే ఒక బలహీనత అనేకుల దీవెనకు క్రైస్తవ్యంగా మనపక్షంగా దేవుడు వాళ్ళు దీవించడానికి కారణమవుతుంది. దయచేసి ఆ ఏడుపు మానేయండి, ఆ పోలిక మానేయండి. దేవుళ్ళు ఆనందించడం, ప్రభువా సూపర్గా దీవిస్తున్నావు, వాళ్ళ మీద ఏడవకుండా మనస్ఫూర్తిగా చెప్పండి. ఒకసారి చెప్పండి. అదే నువ్వు ఎవడి మీద కన్నేసావు వాళ్ళని వాళ్ళు గుర్తుపెట్టుకుని చెప్పు. ఏమని? ప్రభువా నువ్వు సూపర్గా దీవిస్తున్నావు నాయనా, ఇప్పుడు వరకు నేను అనవసరంగా వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఏటో దేవుడికి పక్షవాతం. దేవుడు పక్షపాతం కాదు, పక్షపాతం. ఆయనకే పక్షపాతం పాతం లేదు. నీ గురించి చూస్తున్నాడు, నీ నోట్లో అవతలోని దీవించాలని చూస్తున్నాడు, నువ్వు ఆశీర్వదించాలని చూస్తున్నాడు, నువ్వు ప్రేమగా వాడి వైపు చూడాలని చూస్తున్నాడు, వాళ్ళ అభివృద్ధిని నువ్వు కాంక్షించాలని హృదయపూర్వకంగా చూస్తున్నాడు. నువ్వు ఒక్కసారి కనుక అవతలవాడు నాకంటే యోగ్యంగా ఉండడం వల్ల దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, నాలో ఏదో తక్కువ ఉంది, దేవుడు కోరుకున్నంత పాళ్ళు నాకు రాకపోవటం, అదేదో వాళ్ళు యోగ్యంగా ఉండడం వల్ల దేవుడు వాడిని ఆశీర్వదించాడని ఒక్క పదం నువ్వు మాట్లాడితే రెండో రోజు నీ ఇంట్లో దీవెనకు కారణం మొదలవుతుంది. నువ్వు ఆనందించడానికి కారణం అది. నాకన్నా అవతలోడు యోగ్యుడు కాబట్టి వాడికి అది ఇచ్చాడు. నువ్వు కంపారిటివ్ డిగ్రీ తెచ్చుకొని ఏటంటే మనకంటే వాడు ఎక్కువ అని అంటే నీ దృష్టిలో నీకు ఎక్కువే, కానీ దేవుని దృష్టిలో నీకన్నా వాడు ఎక్కువ. అదే నేను ఎంచమని చెప్తున్నాడు. కక్షతో కాదు, వృధాతిశయంతో కాదు. సో ఆ హంబుల్గా వాళ్ళని మీరు ఆనందించండి, ఎక్స్పెక్ట్ చేయండి. వాళ్ళని రిచ్గా ఉంటాడో లేకపోతే దీవెనకరంగా నిలబడతాడో అసలు దాని విషయంలో మీరు అభ్యంతరాలు తెలియచేయకండి. ఏ విషయంలో కూడా మీరు దుఃఖపడద్దు. ఆ స్థాయిలో మీ హృదయం పెంచి చూడండి, దేవుడు చాలా అద్భుతం చేస్తానని చెప్తున్నాడు. మాథ్యూ 18:22, మత్తయి సువార్త 18:22. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు వాడిని? ఎన్నిసార్లు? ఎన్ని మార్లు? క్యాలిక్యులేటరో లేకపోతే జపమాలో పట్టుకుని లెక్కట్టకండి. ఒకటోసారి క్షమాపణ, రెండోసారి క్షమాపణ, 30వ క్షమాపణ, 77 అయిపోయింది, ఇంక అయిపోయింది నా పని, దేవుడు చెప్పింది అయిపోయింది. అలాగా నీ జీవితంలో నిజమైనటువంటి క్షమాపణ 77 సార్లు అని కాదు, రిపీటెడ్గా చెక్ చేస్తానికి ఆ పదం వాడాడు. నువ్వు క్షమించేస్తావు కానీ లోపల గుర్తొస్తుంది, ప్రేమించలేని తనం ఉంటుంది కానీ క్షమించాను అనుకుంటావు, కానీ అప్పుడు మళ్ళీ రెండోసారి క్షమించాల్సిందే, మళ్ళీ లెక్కడతాడు దేవుడు. క్షమించావా లేదా, క్షమించావా లేదా, క్షమించావా లేదా, ప్రతిసారి ఎవడండి నిమిషానికి 72 60 సెకండ్లు, గంటకి 60 సెకండ్లు, 60 నిమిషాలు, ఇలా లెక్కేసుకుంటూ పోతే 72 సార్లుకి ఆడు ఎన్నిసార్లు నీ దగ్గరికి వచ్చి అడుగుతాడు? ప్రతి నిమిషం వస్తున్నాడంటే ఆడు అక్కడికి వెళ్ళడం, అక్కడే ఉన్నాడని అర్థం. అంతే కదా, అక్కడ నుంచి మాట్లాడితేనే 60 సెకండ్లు అవుతాయి, 60 నిమిషాలు అయితే 1 గంట. అలాంటిది ఎన్నిసార్లు క్షమాపణలు చెప్తాడంటే నీ మనస్సును అన్నిసార్లు క్షమించగలిగిన స్థాయికి దేవుడు పెంచాలనుకుంటున్నాడు. ఎన్నిసార్లు చెప్పరు? 77 సార్లు లెక్క కాదు, అంత ఎక్కువగా, అన్ని ఎక్కువ సార్లు నేను ఎంత క్షమాపణకు నా మనస్సును విశాలపరుస్తానో అంత స్థాయికి దేవుడు నీ గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు, అంత ఎక్కువ సార్లు ఆలోచిస్తూ ఉంటాడు. కానీ నేను చెప్తున్నాను, నువ్వు క్షమించటానికి నీ మనసు రానంత వరకు ఆ సిచ్యువేషన్లో ఆ వ్యక్తి నిన్ను శోధిస్తూనే ఉంటాడు. నీ హృదయంలో మనస్ఫూర్తిగా క్షమాపణ పెంచుకునే స్థాయి వచ్చేంత వరకు వాడి చర్యలు, వాడి క్రియలు, వాడి విధానాలు, వాడి పద్ధతులు నీ కళ్ళల్లోకి, నీ చెవుల్లోకి, నీ హృదయాల్లోకి, నీ ఉనికిలోకి దేవుడు పంపుతూనే ఉంటాడు. ఆ పంపుతూ ఉండడం వల్ల ఏంటంటే నీ బీపీ పెరిగి తొందరగా చచ్చిపోతావు. టెన్షన్ వచ్చేది కదా, ఆడు మారడు, ఆడు ఇంతే, ఆడు దరిద్రుడు, ఆడు ఇలాగా అలాగా. ఆ తర్వాత లాస్ట్కి ఏమవుద్ది? నీ సిస్టాలిక్ డయాస్టిక్ పెరుగుతుంది, ఆ తర్వాత ట్యాబ్లెట్లు పెరుగుతాయి, ఆ తర్వాత మంచం మీద
వాటర్ బబుల్స్ పెరుగుతాయి. అంటే ఏంటి? నువ్వు లేకలేకుండా ఉంటావు కదా, పడుకుంటావు కదా, అప్పుడు కిందన కురుపులు రాకుండా వేరే పరుపు మారుస్తారనమాట. అది ఎందుకు సావు నీకు? అది ఎలా పోతే నీకెందుకు? అది గుర్తు తెచ్చుకొని మళ్ళీ బీపీ తెచ్చుకుంటారు ఎందుకు? లేదా క్షమించారా మీరు? బైబిల్ కనపడతానే ఉంటుంది, క్షమాపణ మాత్రం రాదు. ఈయనంటాడు 60 సార్లు కాదు 77 సార్లు అని పెంచేస్తుంటాడు. అంత స్ఫూర్తిగా పెంచేంత వరకు, పెంచుకునేంత వరకు నీ మనసును ఆయన విడిచిపెట్టడు దేవుడు. కాబట్టి తీవ్రమైన పరిస్థితుల్లో దేవుడు, నేను వాక్యం అర్థం చేసుకుంటున్న ప్రతి అనుభవం కూడా నేను ఆయనలో సంపూర్ణంగా అనుభవించేస్తున్నాను, కాబట్టి నేను ఆనందించేస్తాను. అలా చెప్పగలమా? మరి ఇన్ని విషయాలు చెప్పాను మీకు, ఎంత అనుభవం వచ్చింది కదా, ఈ వాక్యాల్లో మనకు చాలా అనుభవం వచ్చింది కదా. ఇన్ని అనుభవిస్తూ కూడా దేవుడిలో మనం ఎందుకు ముందు నుంచి ఎవరైనా మనం చెప్పాం కదా, ముందు నుంచి ఇవ్వమని మళ్ళీ వెనక నుంచి ఇస్తారే. సో ప్రతి సందర్భంలో హృదయపూర్వకంగా ఆనందించగలగడం ప్రతిసారి నేర్చుకుంటూ ఆ దైవత్వపు బలమును నేను అనుభవించాను, నేను దేవుని సంగతులు తెలుస్తున్నాయి కాబట్టి ఇంక నేను వెనక్కి తగ్గను, పూర్తిగా దేవుడిలోనే ఆనందిస్తా, పూర్తిగా దేవుడిలోనే సంతోషిస్తా, పూర్తిగా దేవుని యొక్క వాక్యపు జీవంలోనే నేను కూడా నడిపించబడతాను. ఇంకా నా జీవితంలో అర్థం చేసుకున్న ప్రతి అనుభవము కూడా నేను అనుసరించేటువంటి పరిపూర్ణత నాకు దేవుని వాక్యంలోకి వచ్చేసింది. ఇంకా నా జీవితంలో క్రైస్తవుడిగా ఉన్నందుకు నేను అసలు ఏ సిగ్గుపడనో, గొప్ప ఆనందంగా ఉండగలను. చెప్పగలమా? ఆలోచన చేద్దాం. ఆయన తన మాటలో నువ్వు ఎంత ఆనందిస్తావో, ఎంత అనుభవంలో ఎంత హృదయపూర్వకంగా ఉంటావో ఈరోజు నుంచి నీకు పరీక్ష, సవాలు. ప్రార్థన చేద్దాం.